ఆ పిల్లకి జీవితమే పోయిందంటే చచ్చిపోవడంతో సమానం. నమ్మి 7 ఏళ్ళు కాపురం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటి కుటుంబంలో నిప్పులు పోసావు నువ్వు. నీకేం న్యాయం చేయాలిక్కడ? లా అండ్ ఆర్డరే న్యాయం చేయదు. నేనెక్కడ చేసేది? లాస్ట్‌లో మాట్లాడతా. నాన్న ఎవరమ్మా నువ్వు? లవ్వర్‌వా? హస్బెండ్‌వా? మంచి సిటిజన్‌వా? క్రిమినల్‌వా? చెప్పు ఒకసారి. క్రిమినల్‌వి నువ్వు. నిన్ను నమ్ముకొని వచ్చిన లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఏ రోజు నువ్వు ప్రాపర్‌గా న్యాయం చేయలే. ఒక అనాథగా ఉన్న పిల్లని వాడేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చి భార్య ఎందుకు ఒప్పుకోదనే విషయంలో ఉన్నావు కాబట్టి నువ్వు లవర్‌గా పనికిరావు. అసలు లవర్ అనే ముద్ర పనికిరాదు నీకు. చీటర్ అనమాట. అమ్మాయిలను వాడుకునే చీటర్ కింద లెక్క నువ్వు. మంచి హస్బెండ్‌వా? కానే కాదు. నిన్ను నమ్ముకొని 7 ఇయర్స్ ఒక అమ్మాయి కాపురం చేస్తే ఆ అమ్మాయి మీద పాలోడొచ్చినప్పుడు వంగి చూస్తదండి, వంపులు చూపిస్తదండి అంటున్నావు. ఎంత దారుణమో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వు వదిలించుకోవడానికి, ఆ అమ్మాయిని ఒక చక్రంలో బంధించటం కోసం నువ్వు చేసిన ట్రాప్ ఇదంతా. మేము ఎంత అడుగుతున్నా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే క్రియేట్ చేసుకొని వచ్చిన మాటలు ఇవన్నీ. ఈ పిల్ల ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో నేను ఆళ్ళని నమ్మిచ్చేయాలి. ఏం నమ్మిచ్చాలా? ఆల్రెడీ కొన్ని డైలాగులు అక్కడ చెప్పావు కదా! ఫోన్‌లో మాట్లాడుతది. తీస్తే ఫోన్‌లో లేవు. ఆ పిల్లతో మాట్లాడుతుంది. ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు. ఆ అమ్మాయి ఇంటికి పుట్టింటికి వెళ్ళదన్న సంగతి నీకు తెలుసు. అయినా ఆ పిల్లకి ఆ విషయం చెప్పి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు. ఇక్కడ మాకేదో స్టోరీ చెప్పాలి కాబట్టి, ఆ పిల్లని హింసించాలి కాబట్టి, ఆ పిల్లని రోజు నువ్వు అన్నం వండట్లా, నీళ్లు పెట్టట్లా, నన్ను పట్టించుకోవట్లా. ఏం పట్టించుకోవాలి? ఇంట్లో పిల్లని పట్టించుకోవాలా? నిన్ను పట్టించుకోవాలా? ఆ అమ్మాయి అన్నీ చేస్తానని చెప్తుంది. నాకు భర్త తప్ప ఇంకెవరండి? నేను అతనికి కాకపోతే ఎవరో చేసుకుంటాను అంటుంది. అంత అంటుంటే మాకు తెలియదా? వండిద్దా వండదా ఆ పిల్ల ఇంట్లో? వండిద్ది మేడం. మరి ఎందుకు అబద్ధం చెప్పావు ఇక్కడ? ఆ పిల్లని ట్రాప్ చేయడం కోసం ఈ పిల్లని విలన్ చేస్తూ రోజు హింసించుకుంటూ కూర్చున్నావు. ఎందుకంటే మీరిద్దరు కలిపి ఆ ఇంట్లోకి రావాలి మళ్ళీ ఏదో రకంగా. నీ మొఖానికి వేడి నీళ్ళు పెట్టలేదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? ఈ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? కాసేపేమో ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు. ఇప్పుడేమో ఇద్దరు కావాలంటావు. 4 బీగితే ఇద్దరు వద్దంటావు. ఇక్కడ ఒక పిల్ల ఉంది, లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే ఆ అమ్మాయి కేసు ఎందుకు వేయలేదో చెప్పా. అవునా? అవును మేడం. మీ ఆవిడకి తలుచుకుంటే ఎన్ని కేసులు వేస్తుందో తెలుసా? మీ ఇద్దరి మీద కేసు వేయడానికి మీ ఆవిడకి రైట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు 7 ఇయర్స్ జైలుకి వెళ్తారు. భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం లీగల్గా వ్యాలిడో గోంగూర అని గొంతు చించుకుంటున్నారు కదా. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం ఒక నిమిషం పని అమ్మాయికి. ఎందుకంటే మీ ఇద్దరు ఫోటోలు అన్ని దొరికినాయి మాకు. అంత విచ్చలవిడిగా తిరిగారు. మీ స్వార్థంతో మీరు తీసుకున్న గొయ్యకి ఆ అమ్మాయితో నువ్వు జీవితకాలం కాపురం చేయాల్సింది. ఆ పిల్ల మిస్టేక్ ఎక్కడ ఒక్క పాయింట్ కనిపించట్ల. అక్రమ సంబంధం పెట్టుకొని ఎదురుగా ఖాళీగా తేరగా దొరికింది. నీకు బయట అమ్మాయిలు ఎవరు దొరకరు. ఎందుకంటే నీ బుద్ధికి పెద్దగా గబుకుని పడిపోరు ఎవరు. అంతా తెలుస్తుంది కదా. ఫ్రెండ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి పడిపోయింది ఆ అమ్మాయి. భార్య ఒప్పేసుకుంటది. ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడితే అనుకుంటున్నావు. ఏమో ఒప్పుకుంటావా నువ్వు? అస్సలు ఒప్పుకోను మేడం. అమ్మాయి ఒప్పుకోదు. ఏం చేద్దాం చెప్పు? ఇద్దరిని ఎట్లా గట్ట చెప్పు తీసుకుని కొడతాను మళ్ళీ. ఇద్దరిని తీసుకుని నేను ఆగమ్మా. వెయ్యండి, ఒక 2 వేస్తే అంతే నేనే కొట్టేదాన్ని లెగిసి. ఇద్దరిని చూసుకోవడం ఏంటి? పిచ్చివేషాలు వేస్తున్నావా? ఈ స్వార్థంతో 4 ఇయర్స్ నుంచి ఆ పిల్లని వేపుకు తింటున్నావు. మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? పాప పుట్టి 4 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉందో తెలుసా నీకు? అక్కడ ట్రాప్ చేసుకోవడానికి సరిపోతుంది నీకు. ఆడపిల్లలు అంటే అందరిళ్లలోనూ ఉంటారుగా. ఆ అమ్మాయితో కేసులు వేయించి నీ అంత తేల్చమంటావా? నోరు మూసుకుని ఆ పిల్లని వదిలేస్తావా? వదిలేస్తున్నా మేడం. ఏమో నువ్వు నమ్ముతున్నావా? నమ్మను మేడం నేను. మేము నమ్మం. అస్సలు నమ్మను మేడం. ఏమో నువ్వు గబుక్కుని నమ్మేస్తావేమో అని మేము టెన్షన్ పడ్డాం. ఆల్రెడీ నమ్మే మా నాన్నని పోగొట్టుకున్నాం. ఏం చేద్దాం చెప్పు? నువ్వేదంటే అదే నాన్న. వాళ్ళిద్దరికి ఏం మాట్లాడాలో లాస్ట్లో మాట్లాడతాం. నాకైతే తను కావాలి మేడం. మరి మారతాను అంటున్నాడు కదా. నేను ప్రాపర్టీస్ ఉన్నాయా వాళ్ళకి? ఏం లేవు మేడం. మారుతా మేడం, మంచిగా ఉంటాను, మంచిగా చూసుకుంటాను పాపనని. ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? ఆ పిల్లకి బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక ఏదైతే దారి ఉందో ఆ దారిని కట్ చేసేసారు మీరిద్దరు కలిపి. ఇంక ఇప్పుడు సైకలాజికల్గా సప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేదు ఇక్కడ ఈ బుద్ధులన్నీ. అప్పుడు నువ్వే ఒక ఫ్రెండ్వి, నువ్వే ఒక భర్తవి, నువ్వే ఒక తండ్రి పాత్రలో ఉండాలి ఆ పిల్లకి. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇదే పని ఆ పిల్ల చేస్తే నువ్వు ఉండేవాడువా? నీ బెస్ట్ ఫ్రెండ్తో తిరుగుతా నువ్వు బతకగలవా అసలు? తిరిగే దరిద్రులు ఉన్నారు బయట. నీ భార్య అలాంటిది కాదు కదా. చెప్పు ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు మంచిగా చూసుకుంటా మేడం. ఆ అమ్మాయిని ఏం చేద్దాం? నానా నీకు తెలిసి నువ్వు కావాలని చేసుకున్న పరిస్థితి, లీగల్గా నీకు ఎటువంటి సపోర్టు లేదు. నువ్వు వచ్చి నాకు న్యాయం చేయండి అన్నా మేమేమీ చేయలేము ఈ కేసులో. ఈ ఇంట్లోకి అయితే పంపించాం. అసలు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము సిఐడి ఇన్వెస్టిగేషన్ అయితే పెడతాం. ఎందుకంటే అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. మంచి కుటుంబం. నువ్వు తేరగా దొరికావని వాడి పడేసిన ఒక క్రిమినల్. అతను స్వార్థం కొన్ని రోజులకి పోతూ ఉంటుందమ్మా. వాడేసుకున్నాడుగా ఇంకా పెద్ద ఉండదు. ఫీలింగ్స్ కానీ ఏం కానీ ఉండవు. నీ వరకు నువ్వు ఓన్ డెసిషన్ తీసుకో. నీకు అన్యాయం జరిగినందుకు వాళ్ళిద్దరు కాపురం కావాలంటున్నారు కాబట్టి 10 lakhs కాంపెన్సేషన్ కట్టండి ఆ పిల్లకి. జాబ్ బాగానే చేస్తున్నావు మాకు తెలుసు. ఏమ్మా ఆ పిల్ల నీ బెస్ట్ ఫ్రెండ్.
మీ ఆయన చేసిన తప్పుకు ఆ అమ్మాయి అన్యాయం అవ్వకూడదు కదా. అవును మేడం. 10 lakhs కాంపెన్సేషన్ తీసుకోను. నీ లైఫ్ నువ్వు బతుకునానా, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు, వీళ్ళు కూడా ఎవరికి చెప్పరు. నువ్వు ఎవరన్నా మంచోళ్ళని చూసి మ్యారేజ్ చేసుకుందో గాని. ఓకే మేడం. ఏమంటారు? మేడం నాకు నెలకొచ్చి 20,000 మేడం శాలరీ. నేను ఒక 2-3 లక్షల కన్నా ఎక్కువ వీలేను. వాడుకుంటావే జనాల్ని. కాదే, నీకు అన్నీ చెప్పిన నేను ప్రతిదీ, నా పరిస్థితి తెలుసు. అయినా కూడా నువ్వు ఎట్లా చేసినావు అసలుకి? నేను ప్రతిదీ నీకే కదా చెప్పేది. తను చెప్పిన మాట నువ్వు ఎట్లా నమ్ముతావు అసలుకి? తను చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు ఆ మాట. నేను చేస్తున్నా చేస్తలేను అనేది నీకు క్లారిటీ తెలుసు కదా. నేను ఇది చేస్తున్నానే, నేను ఫోన్ ఎనీ టైం నీకే కదా నేను ఫోన్ చేసి మాట్లాడేది. మరి తెలిసి కూడా ఎట్లా చేస్తావే నువ్వు అసలుకి? నాకు వెనుక ముందు ఎవ్వరు లేరని తెలుసు. నా ఫ్యామిలీని కూడా వదిలేసుకున్నా, మా డాడీని కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్లో కూర్చున్నా నీ వల్ల. అది కూడా ఏమ్మా ఏంటి మరి? ఆ పిల్ల అడిగేదానికి సమాధానం కరెక్టే ఉంది. క్వశ్చన్ కరెక్ట్గానే అడుగుతుంది ఆవిడ. బెస్ట్ ఫ్రెండ్ ఇంత అన్యాయం చేస్తావా, ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతావా అని. డబ్బులు అనేది నీకు కాంపెన్సేషన్ రూపంలో ఇప్పించాలి కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప నువ్వు డబ్బుల కోసం చేసావని మేము అనట్లా. ఎందుకు చేసావని నీ ఫ్రెండ్ అడుగుతుంది. సమాధానం ఏంటి నీ దగ్గర? ఇప్పుడు నీ వల్ల నేను ఎక్కడ పోవాలి చెప్పు? నువ్వు ఇదేనా ఇది న్యాయం చేసేది నాకు? ఇప్పుడు నీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తాను, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, మంచిగా మేము ఉంటాం. అమ్మా మీరు ఉండొద్దు నాన్న, సంబంధం వరకు ఏమైనా హెల్ప్ చేస్తే చేయండి కానీ మీరేమి అసలు ఆ విషయంలో కూడా కల్పించుకోవద్దు. అమ్మాయి ఆల్రెడీ ఇండివిజువల్ నా ఫ్రెండ్ నేను చాలా మోసం చేశాను నిన్ను నమ్మి. అది ఇప్పుడు తెలిసిందా నీకు నేను నన్ను మోసం చేసినాను? ఆయన చెప్పినప్పుడు నీకు తెలియలేదా? అప్పుడు ఏం చేసినావు మరి? రూమ్కి వచ్చి డోర్ తీయంగానే అయిపోతుందా ఇక? అప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు? మాట్లాడవేంది? సరే అమ్మా, అక్కడ అన్యాయం చేసింది మీ ఆయన కూడా కదా. అతను ట్రాప్ చేయబట్టి అమ్మాయి ఖాళీగా ఉండేదో నడిపించింది. ఇవ్వండి అమ్మాయికి ఒక 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వండి. నాన్న ఇక అంతే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ పొజిషన్ ఏంటో నీకు తెలుసు. ఈ మాత్రం న్యాయం ఈ స్టేజ్ కాబట్టి చేయగలుగుతున్నావు. లేదా నీకు ఇంకా రైట్స్ ఉన్నాయి, వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అతని దగ్గర అయితే నీకు లీగల్గా ఉండడం కుదరదు. మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటే అది బైగామీ కేసు, ఇంకా పెద్ద పనిష్మెంట్. ఇద్దరు 7 years జైలుకి వెళ్తారు. ఇక నీ లైఫ్ ఏంటో నీ గొయ్య నువ్వు తవ్వుకున్నావు కాబట్టి నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. ఈ సెటిల్మెంట్ ఓకే అనుకుంటే 5 lakhs కాంపెన్సేషన్ ఇస్తారు, తీసుకో. అక్కడ బయట అగ్రిమెంట్ రాస్తారు, ఓకేనా? లేదంటే నువ్వు నచ్చపోతే నువ్వు లీగల్గా వెళ్ళిపోనాను. అది విన్నావా? ఎలాగో పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి మేడం చెప్పిందన్నా వింటే అట్లీస్ట్ నెక్స్ట్ ఏంటనేదన్నా నువ్వు చూసుకోవచ్చు. బాబు ఇక ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం ఈ అమ్మాయి వెనకాల మా టీం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ పిల్లతో ఇంకో ఫోనులు చేసినా మాట్లాడినా, ఆ అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, నిన్ను జైలుకి పంపించడం ఒకటే ఉన్నది ఇక్కడ. చేయను మేడం, మంచిగా చూసుకుంటా పాప. నన్ను ఆ పిల్ల ప్రామిస్ చేయ మాట, ప్రామిస్ చేయ అమ్మాయికి. ప్రామిస్, ఇంకా నిన్ను మంచిగా చూసుకుంటా, నేను పాపను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏమ్మా ఇక్కడ నీ భర్త కావాలని వచ్చావు, మేము మ్యాక్సిమం ఎంత చేయగలమో అంత చేసాం. చిన్న తప్పు చేశాడని ఎక్స్క్యూజ్ చేసుకో. ఆ పిల్లకి ఏమి న్యాయం చేయాలో అవి రాసి వెళ్ళండి, సరేనా? బయలుదేరండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళకి కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చి మరీ పంపించారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్స్ అలాట్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.